టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజ్కోట్లో పెను విధ్వంసం సృష్టించాడు. డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్కు చుక్కలు చూపించాడు. మూడవ రోజు సెంచరీతో సత్తా చాటగా నాలుగో రోజు అంతకు మించిన ఆటతో చెలరేగాడు. టెస్ట్ క్రికెట్ను ఒక్కసారిగా టీ20 ఫార్మాట్ను గుర్తు చేశాడు. 231 బంతుల్లో 10 సిక్స్లు 14 ఫోర్లతో తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకుని కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్గా ఈ ఓపెనర్ ఇన్నింగ్స్లో 12 సిక్స్లున్నాయి. అండర్స్ బౌలింగ్లో జైస్వాల్ వరుసగా 3 సిక్స్లు కొట్టడం సెకండ్ సెషన్కే హైలైట్గా నిలిచింది. ఈ సిరీస్లో జైస్వాల్ 214కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. డబుల్ సెంచరీ అనంతరం భారత్ తమ సెకండ్ ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 430 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు భారత్ 557 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది. జైస్వాల్కు తోడు మరో ఎండ్లో సర్ఫరాజ్ ఖాన్ 68 కొట్టి హాఫ్ సెంచరీతో చక్కని సహకారం అందించాడు. 5వ వికెట్కు వీళ్ళిద్దరి మధ్య 158 బంతుల్లోనే 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. బౌండరీలతో హోరెత్తించడంతో లంచ్ తర్వాత వీరి ధాటికి భారత్ 14 ఓవర్లలోనే 116 పరుగులొచ్చి చేరాయి. అంతకుముందు గిల్ 91 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఫటీదార్ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్, హాట్లీ, రహాన్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.